ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభువు మన స్థితిని మార్చబోతున్నాడు. ఎందుకంటే ప్రభుకి మనం ఇష్టమైన పిల్లలం కనుక ప్రభువు మన స్థితిని మార్చబోతున్నాడు. అందుకే కీర్తన దావీదు చెప్తూ ఉన్నాడు, నేను దరిద్ర స్థితిలో నుండి ఉన్నాను, నన్ను ప్రభువు లేవనెత్తుతాడు. నేను పెంట కుప్పలలో పడి ఉన్నాను, బేదలను పైకెత్తిన అట్లు నన్ను పైకెత్తబోచున్నాడు అని ప్రభుని గూర్చి ఉత్సాహంగా తను బోధిస్తూ ఉన్నాడు. గనుక ఈరోజు నిన్నెంతమంది అవమానిస్తున్నారా? ఆ అవమానించే వాళ్ళ ముందే ప్రభు ఉన్నతమైన స్థితిలో నీకు జయం ఇవ్వబోతున్నాడు. గనుక నిబ్బరము కలిగి, విశ్వాసము కలిగి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించి దేవుని రాజ్యంలో జీవించలాగున ప్రభువును స్తుతించి ప్రార్థిద్దాము. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచి. ప్రార్థన. ప్రేమ నమ్మకలిగిన మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు దేవా. ఉన్నతమైన దేవా, నీకు స్తోత్రములయ్యా. అయా, నీవు మాతో మాట్లాడిన మాటలకై స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి, మేము తండ్రి దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని నీవు లేవనెత్తువాడవు ప్రభువా. అయా తండ్రి, బేదలను నువ్వు పైకెత్తువాడవు ప్రభువా. మేము బేదలము తండ్రి, ఎందుకు పనికిరాని జీవితాన్ని జీవిస్తున్న మా జీవితాన్ని అయా చిగురింప చేసిన నా దేవా, నీకు స్తోత్రములయ్యా. అయా మమ్మల్ని ఆశీర్వదించు, దీవించు తండ్రి. ఎవరైతే బిడ్డలు అయా నిస్సహాయ స్థితిలో మాకు ఇంకా లైఫ్ వేస్ట్ అని చెప్పని వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళని నువ్వు తాకు తండ్రి, వాళ్ళతో నీవు మాట్లాడు ప్రభువా. అయా నీ యొక్క జీవ వృక్ష వాయువుని బిడ్డల్లో ఊదు ప్రభువా. నాయనా, నువ్వు జ్ఞాపకం చేసుకో. అయా ఈ స్థితిని తండ్రి, ఎవరైతే తండ్రి నాయనా భేద స్థితిని అనుభవిస్తూ ఉన్నారో, దరిద్ర స్థితిని అనుభవిస్తూ ఉన్నాడో, నీవు ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంచబోతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానాన్ని విని వాగ్దానుసారంగా ప్రతి బిడ్డ జీవించే కృప ఇవ్వమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.